బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైమ్‌గా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య' ఒకరు. ఒకప్పుడు సూపర్ ఫామ్‌లో రచ్చ చేసిన 'సూర్య' తర్వాత ఫామ్ కోల్పోగా ఇప్పుడు తన కెరీర్‌లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీనే 'కంగువ'. ముందుగా ప్రీమియర్స్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఎలా ఉంది అనేది గమనిస్తే, కథ పాయింట్‌ను పూర్తిగా రివీల్ అయితే చేయడం లేదు కానీ కొన్ని వందల ఏళ్ల క్రితము 2 తెగల మధ్య జరిగిన పోరే 'కంగువ'. అధికార బలంతో అందరినీ చంపే విలన్ అయిన బాబీ డియోల్ను ఎదిరించి తన జాతి గౌరవం పెంచే యోధుడు అయిన సూర్యకి మధ్య జరిగే పోరాటంలో గెలిచింది ఎవరు అనేదే సస్పెన్స్. సినిమా స్టార్ట్ అవడం ఆసక్తిగా స్టార్ట్ అయినా తర్వాత పాత్రల పరిచయాలు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు నేపథ్యంలో బాగా ఆకట్టుకున్నాయి. కానీ నేపథ్యం కొంచెం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలగగా, అలాగే తమిళం ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగి సూర్య బాబీ డియోల్లు పోటాపోటీ మరీ నటించడం, ఇంటర్వెల్ ఎపిసోడ్ సాలిడ్గా వర్కౌట్ అవడంతో ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబై యావరేజ్గా నిలిచింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్, కొన్ని చోట్ల టెరిఫిక్ టెక్కింగ్ విజువల్స్ పరంగా ఆడియన్స్ను అలానే సినిమా చూసేలా చేసింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగా వర్కౌట్ అవ్వగా ఓవరాల్గా సెకండ్ హాఫ్ అబై యావరేజ్ లెవెల్లో అనిపించింది. ఇక కొన్ని సర్ప్రైజ్లు కూడా సినిమాలో ఉండగా మొత్తం మీద కథ పెద్దగా చెప్పడానికి ఏం లేకపోయినా కూడా విజువల్స్ ఎక్సలెంట్గా ఉండడం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయడంతో కంగువ డైరెక్టర్ శివ చాలా వరకు అంచనాలను అందుకున్నాడు అని చెప్పొచ్చు. తమిళ్ ఫ్లేవర్ వలన మనకు కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపించినా ఓవరాల్గా ప్రీమియర్స్ అయ్యే టైంకి సినిమాకు ఆడియన్స్ నుండి అబై యావరేజ్ రేంజ్లో రెస్పాన్స్ వినిపించింది. ఇక ఇదే రేంజ్లో టాక్ రెగ్యులర్ షోలకు సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రచ్చలేపే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. కంగువ సినిమా మీరు చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.